అంతటా నేనే, అన్నింటా నేనే, అంతా నాదే, అన్నీ నావే. ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. నీ బుద్ధిని అనుసరించి వెళతావో, లేక నీ మనసు వెనక పరుగులు పెడతావో అది నీ ఇష్టం. దానివల్ల సుఖమో దుఃఖమో ఏదైనా అది నీ వ్యవహారం. కానీ జీవితంలో అన్ని వేళలా ఏమీ అవ్వదు అనే ధైర్యంతో, ఏమైనా అవ్వని దైవం చూసుకుంటాడు అని నా మీద నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగితే నీకు అనుకూలమైన సమయమైనా, నీకు అనుకూలం కాని సమయంలో అయినా నీతోటే నేను ఉంటా. గెలుపుకి భుజం తడుతూ, ఓటమికి ఓదారుస్తూ, ఎవరో ఒకరి రూపంలో. ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్రత చిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి. ఎందువల్ల అంటే అతని సంకల్పం మంచిది. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాళ్ళని, నీడను కూడా నమ్మకూడదు. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపను అడిగింది, ఎందుకమ్మా మనం భూమి మీద బతకలేం? అప్పుడు తల్లి చేప ఇలా చెప్పింది, భూమి మీద సెల్ఫిష్లకి తప్ప మనలాంటి ఫిష్లకి చోటు లేదమ్మా అని. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనమిస్తాం కదా. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకు చూడడానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలయ్యింది ఏది ఎక్కువ రోజులు నిలవదు. ఇది స్నేహమైన, జీవితమైన. ఒకప్పుడు 100 రూపాయలు పెట్టి చీర కొంటే అమ్మ కొన్ని వందల సార్లు కట్టుకున్న తర్వాత ఊయలై ఊగేది, గాయానికి కట్టు అయ్యేది, ఇల్లు తుడిచే గుడ్డ అయ్యేది. ఇప్పుడు 10,000 పెట్టి కొనే పట్టు చీరలు కూడా 10 సార్లు కట్టిన తర్వాత బీరువాలకే పరిమితం అవుతుంది. ఇది తప్పు కాదు, కానీ అది మాత్రం గొప్పే. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాశుల మీద కాదు. రావణుల రాశులు ఒకటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితం అని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అని అనిపిస్తుంది.